ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కు షార్ట్ లిస్ట్ చేయబడిన భారతదేశ పుస్తకం ఏది? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ చేయబడిన భారతదేశ పుస్తకం ఏదంటే కనుక హార్ట్ ల్యాంప్. కన్నడ రచయిత బాను ముస్తాకు 12 చిన్న కథల సంకలనమే ఈ హార్ట్ ల్యాంప్ అనమాట. బాను ముస్తాక్ 12 చిన్న కథల సంకలనమే ఈ యొక్క హార్ట్ ల్యాంప్ అనమాట. 1990 నుంచి 2023 వరకు 12 చిన్న కథలు రాసిన ఆ 12 చిన్న కథల సంకలనం అనమాట ఈ హార్ట్ ల్యాంపు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కు షార్ట్ లిస్ట్ చేయబడింది. మొట్టమొదటి కన్నడ భాష పుస్తకం అనమాట ఇది. కన్నడ రచయితగా ఇప్పుడు మనకు గుర్తింపు పొందారు. ఇప్పుడు ఎవరంటే కనుక బాను ముస్తాకు. ఇంతవరకు ఎప్పుడు కూడా కన్నడ పుస్తకం ఏది కూడా షార్ట్ లిస్టుకు వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం షార్ట్ లిస్టుకు కన్నడ నుంచి వెళ్ళింది ఏదంటే కనుక ఈ 12 చిన్న కథల సంకలనం హార్ట్ ల్యాంప్ అనమాట. హార్ట్ ల్యాంప్. మన గతంలో చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన భారతీయురాలు గీతాంజలి శ్రీ రాసిన టోంబ్ ఆఫ్ శాండ్ 2022లో అవార్డు కూడా దక్కించుకుందనమాట. ఈ ఏడాది కూడా హార్ట్ ల్యాంప్కి అవార్డు రావాలని మనం అందరం కోరుకుందాం. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు ఈ ఏడాది కూడా రావాలి మన భారతదేశానికి సంబంధించిన ఈ హార్ట్ ల్యాంప్ కానీ మనం కోరుకుందాం. అసలు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది అనువాద నవలలకు ఇస్తారనమాట. ఏ భాషలో అయినా సరే అది రచించి అది ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడాలి. 2024లో మనం అవార్డు చూసుకుంటే ఎవరికి వచ్చిందంటే కనుక జెన్నీ ఎర్పెన్బెక్ జర్మన్ రచయిత ఎర్పెన్బెక్ రాసినటువంటి కైరోస్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసింది ఎవరంటే ఈ కైరోస్ను కనుక ఈ కైరోస్ను యాక్చువల్గా జెన్నీ ఎర్పెన్బెక్ జర్మన్ రచయిత. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసింది ఎవరంటే కనుక ఆఫ్ మ్యాన్. కైరోస్ అనే రచనకు అవార్డు వచ్చిందనమాట 2024లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇదనమాట బాగా గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఉంటుంది ఒకటి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఉంటుంది. మ్యాన్ బుకర్ ప్రైజ్ అయితే రీసెంట్గా సమంతా హార్వేకి ఇచ్చారు. ఆర్బిటార్ అనే రచనకి సమంతా హార్వేకి ఇచ్చారు. అదే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అయితే కనుక జెన్నీ ఎర్పెన్బెక్కి ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్, భారత్లో పర్యటించిన మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఉండెను? అంటే భారతదేశంలో పర్యటించడం జరిగింది ఈ ఏప్రిల్ నెలలో. ఎవరు అంటే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో పర్యటించిన వ్యక్తి అనమాట. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన చర్చల్లో పాల్గొన్నాడు అనమాట. ఈ క్రమంలో ఇతని యొక్క పర్యటనలో భాగంగా కొన్ని ఒప్పందాలు కూడా కుదిరాయి. చూడండి, విద్యకు సంబంధించి మనం చూస్తే కనుక ఐఐటి ఢిల్లీ యొక్క క్యాంపస్ మనందరికీ తెలుసు అబుదాబీలో ప్రారంభించబడింది 2024లో. యుఏఈ రాజధాని అబుదాబీ అనమాట. ఈ అబుదాబీలో 2024లో ఐఐటి ఢిల్లీ యొక్క క్యాంపస్ ప్రారంభించబడింది అనమాట. మన దేశ ఐఐటి క్యాంపస్ మొట్టమొదటిసారిగా విదేశాల్లో ఎక్కడ ప్రారంభించబడిందంటే టాంజానియాలోని జాంజీబార్లో. ఈ టాంజానియాలోని జాంజీబార్లో ఐఐటి మద్రాస్ క్యాంపస్ ప్రారంభించబడింది. మొదటి క్యాంపస్ అదే. తర్వాత చూస్తే కనుక ఐఐటి ఢిల్లీ. ఈ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ 2024లో యుఏఈలోని అబుదాబీలో ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా ఒక ఒప్పందం అన్నమాట విద్యకు సంబంధించి. ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వాళ్ళు యుఏఈలోని దుబాయ్లో తన తొలి క్యాంపస్ను ప్రారంభించనుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబడుతూ ఉంది అంటే కనుక యుఏఈలోని దుబాయ్లో. అదేవిధంగా మనకు చాలా వెరీ ఇంపార్టెంట్గా ఐఐఎఫ్
ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ అనేటువంటి మన దేశ సంస్థ, దీని యొక్క క్యాంపస్ కూడా, ఇంటర్నేషనల్ క్యాంపస్ కూడా దుబాయ్లోనే ప్రారంభించనున్నారనమాట. మొదటి క్యాంపస్ అనమాట. ఇదివరకు ఎక్కడ కూడా లేవు విదేశాల్లో తమ క్యాంపస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఈ యొక్క క్యాంపస్ ఎక్కడ అంటే కనుక దుబాయ్లో, యుఏఈలోని దుబాయ్లో. అదేవిధంగా వైద్యానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రిని, వైద్యానికి సంబంధించి యుఏఈలో 100 పడకల ఆసుపత్రిని, యుఏఈ భారత్ 100 పడకల ఆసుపత్రి నిర్మించనున్నారు. అది కూడా గుర్తుంచుకోవాలి. మన భారతీయులు గల్ఫ్ దేశాల్లో 9 బిలియన్లు ఉన్నారంట. ఈ 9 బిలియన్లలో 4.5 మిలియన్లు మన భారతీయులు గల్ఫ్ దేశాల్లో 9 మిలియన్లు ఉన్నారన్నమాట. మిలియన్ ఇందులో 4.5 మిలియన్లు వచ్చేసి యుఏఈలోనే ఉన్నారంట. అదేవిధంగా ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ 2023-24 రెమిటెన్స్ ప్రకారం ప్రపంచంలో భారతదేశానికి అత్యధిక రెమిటెన్స్ యుఏఈ నుంచే వస్తుందన్నమాట. ఫస్ట్ అమెరికా నుంచి అయితే సెకండ్ యుఏఈ నుంచి. అది కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యుఏఈ మరియు భారత్ మధ్య రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఒప్పందాలు కుదిరాయి, ఆ దేశ ప్రధానమంత్రి మన భారతదేశంలో పర్యటించాడు, ఎవరు అతను, ఇవన్నీ కూడా చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ క్వశ్చన్, యూనిక్ మ్యాప్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? చూడండి, యూనిక్ మ్యాప్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్ అనమాట. ఈ యూనిక్ మ్యాప్ ఏంటంటే కనుక, ఇప్పుడు మనకి భూకంపాలు, ఎర్త్కేక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి కదా, ఎర్త్కేక్స్, భూకంపాలు. ఈ భూకంపాల సమయంలో ఎక్కువ మంది మనకి ప్రజలకు చాలా ఇబ్బందులు కలగడం, అదే ప్రజలకి నష్టం వాటిల్లడం మనం చూస్తాం. భూకంపాల వలన ఇళ్ళు కూలిపోవడం మనం చూస్తాం. ఆ కారణం వల్ల అక్కడ కూలిపోయినటువంటి ఇళ్లల్లో మనుషులు చాలామంది చిక్కుకుపోతారనమాట భూకంపాల సమయంలో. అటువంటి సమయాలలో ఈ యూనిక్ మ్యాప్ అనేటువంటిది పనిచేస్తుందన్నమాట. అంటే అక్కడ ఆ ఇళ్ళు యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాటిని మనం కాపాడగలమా లేదా, ఎలా కాపాడాలి అనేది యూనిక్ మ్యాప్ మనకి దిశానిర్దేశం చేస్తుందన్నమాట. కాబట్టి యూనిక్ మ్యాప్ను అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్తలు ఐఐటి శాస్త్రవేత్తలు అంటే ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు, ఐఐటి మద్రాసు శాస్త్రవేత్తలు అన్నమాట. భారతదేశంలో మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్లో ఉంటుందన్నమాట. ఐఐటి ఖరగ్పూర్ మొట్టమొదటి ఐఐటి అదే, 1951 ఐఐటి ఖరగ్పూర్. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో ఐఐటి ఉంది. అదేవిధంగా తిరుపతిలో ఒక ఐఐటి ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో. దేశంలో ప్రస్తుతం ఎన్ని ఐఐటీలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దేశంలో ప్రస్తుతం ఎన్ని ఐఐటీలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 4, ఆయిల్ స్పిల్ను ఎదుర్కోవడం కోసం గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? ఆయిల్ స్పిల్ను ఎదుర్కోవడం కోసం గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని రూపొందించిన ఐఐటి ఏదంటే కనుక ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు ఈ యొక్క గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని రూపొందించారనమాట ఆయిల్ స్పిల్ను ఎదుర్కోవడం కోసం. ఏంటి ఆయిల్ స్పిల్ అంటే మనకి సముద్రాలలో పెద్ద పెద్ద ట్యాంకులను షిప్పులు మోసుకొస్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఆ షిప్పులు ప్రమాదాలకు గురైనప్పుడు ఆ పెద్ద పెద్ద ట్యాంకుల నుంచి ఆ యొక్క ఆయిల్ అనేటువంటిది సముద్రాల్లో పడిపోతుంది అన్నమాట. ఆ సముద్రాల్లో ఆయిల్ పడినప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు కావచ్చు, షార్కులు కావచ్చు, చేపలు, షార్కులు ఇట్లాంటివన్నీ కూడా ప్రాణాలు కోల్పోతాయి అన్నమాట. బయోడైవర్సిటీ అనేది బాగా దెబ్బతింటుందన్నమాట. ఈ కారణం వల్ల దానిని ఎదుర్కోవడం కోసం, ఈ ఆయిల్ స్పిల్ను ఎదుర్కోవడం కోసం ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని రూపొందించారనమాట.
చూడండి, గ్రాఫిన్ అనేటువంటిది స్టీల్ కంటే చాలా శక్తివంతమైనది అనమాట. స్టీల్ ఉంటుంది కదా మనకు, స్టీలు ఆ స్టీల్ కంటే చాలా శక్తివంతమైనది అనమాట. కాబట్టి ఇటువంటి గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీ ద్వారా ఏం చేస్తారంటే కనుక ఆ సముద్ర నీటి నుంచి ఈ యొక్క ఆయిల్ను వేరు చేస్తారనమాట. రెండు సపరేట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతాయంటే కనుక లోపల ఉన్నటువంటి జీవరాశులు ప్రాణాలు కాపాడుకుంటాయి. ఇదనమాట ఐఐటి ఖరగ్పూర్ సాధించిన విజయం. ఇప్పుడు ఆయిల్ స్పిల్ని ఎదుర్కోవడం కోసం గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని రూపొందించింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ పరంగా. క్వశ్చన్ నెంబర్ 5. అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు ఏ రష్యా నౌక ద్వారా ముగ్గురు వ్యోమగాములు వెళ్ళారు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు వెళ్ళడం జరిగిందనమాట. రష్యా వ్యోమ నౌక నుంచి వెళ్ళారు వీళ్ళు. ఆ వ్యోమ నౌక పేరు ఏమిటంటే కనుక సోయాజ్ MS-27 అనే నౌక ద్వారా ఈ ముగ్గురు కూడా వెళ్ళడం జరిగిందనమాట. కజకిస్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి వీళ్ళ ముగ్గురిని పంపించడం జరిగిందనమాట వ్యోమ నౌక సోయాజ్ MS-27 ద్వారా. కజకిస్తాన్లోని బైకనూరు అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా వాళ్ళు పంపించడం జరిగిందనమాట ముగ్గురిని. ఆ ముగ్గురి పేర్లు నోట్ చేసుకోండి. రష్యా నుంచి సెర్గీ రిషికోవ్. రష్యా నుంచి అలెక్సీ జుబ్రిట్స్కీ. అమెరికా నాసా నుంచి జానీ కిమ్ అనమాట. వీళ్ళ ముగ్గురు ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 8 నెలలు ఉండి అక్కడ పరిశోధనలు చేయనున్నారన్నమాట. 8 నెలలు అక్కడే ఉండి వాళ్ళు పరిశోధనలు చేస్తారంట. ఈ ముగ్గురు రష్యా నుంచి 2, అమెరికా నాసా నుంచి 1 అనమాట. మొత్తం 3 వెళ్ళారు. రష్యా వాళ్ళు పంపించారు సోయాజు MS-27 అనే నౌక ద్వారా. కజకిస్తాన్లో చాలా గొప్ప ప్రయోగ కేంద్రం ఉంటుంది, అంతరిక్ష ప్రయోగ కేంద్రం. అక్కడ బైకనూరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం, అక్కడి నుంచి. సరే, గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే మన భారతదేశానికి సంబంధించిన ప్రాజెక్టు. గగన్యాన్ ప్రాజెక్టు అంటే అంతరిక్షంలోకి ఇస్రో వాళ్ళు మానవులను పంపించే కార్యక్రమం. ఇంతవరకు ఇస్రో ఎప్పుడు కూడా మానవులను పంపించలేదు ఈ అంతరిక్షంలోకి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రాజెక్టు పేరు గగన్యాన్ ప్రాజెక్టు. 4 సెలెక్ట్ అయ్యారనమాట. ఆ 4 ఎవరంటే కనుక ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. వీళ్ళు గగన్యాన్ ప్రాజెక్టులో మన భారతీయులు అనమాట. ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ చెప్తున్న వాళ్ళ పేర్లు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణను, శుభాంశు శుక్లా, మరొకరు అంగద్ ప్రతాప్. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక అంతరిక్షంలో వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అంతరిక్షంలో వెళ్ళిన మొదటి మహిళ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తొలి వ్యక్తి, తొలి మహిళ. క్వశ్చన్ నెంబర్ 6. పోషన్ పక్వాడా 2025 7వ ఎడిషన్ ప్రారంభించగా ఇది ఎప్పుడు ప్రారంభించారు? పోషన్ పక్వాడా 2025 అనేది 7వ ఎడిషన్ అనమాట. దీన్ని యాక్చువల్గా 2018 నుంచి ప్రారంభించారు. పోషన్ పక్వాడాని ఎప్పటి నుంచి ప్రారంభించారంటే కనుక 2018 నుంచి ప్రారంభించారనమాట. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ముఖ్యంగా పోషణను అందించేటువంటి ఉద్దేశం మీద ఈ పోషన్ పక్వాడా అనేటువంటిది ప్రతి ఏటా కూడా జరుగుతుందన్నమాట. పక్షం రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 8న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 22 వరకు జరుగుతుంది. ఏప్రిల్ 8న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 22 వరకు 15 రోజుల పాటు జరుగుతుంది అన్నమాట పోషన్ పక్వాడా ఎడిషన్ 7. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పోషన్ పక్వాడా అనేటువంటిది జరుగుతుంది.
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ పోషణ్ పక్వాడా అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ ఏడాది 4 థీములను దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్వహిస్తున్నారు. ఒకటేంటంటే కనుక జీవితంలోని మొదటి 1000 రోజులపై దృష్టి పెట్టమని చెప్పారనమాట. జీవితంలోని మొదటి 1000 రోజులు. కానీ ఈ కాలం పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి చాలా కీలకం కదా ఈ 1000 రోజులు. కాబట్టి పోషణ్ పక్వాడా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఈ 1000 రోజుల్లో ముఖ్యంగా తల్లి పాలు ఇవ్వాలి, మరి అనుబంధ దాన వంటి పద్ధతులను కూడా ప్రోత్సహించాలన్నమాట. కాబట్టి జీవితంలో మొదటి 1000 రోజులపై దృష్టి పెట్టమని ఒకటి థీమ్ కనిపిస్తూ ఉంది. అదే రెండవది ఏంటంటే కనుక పోషణ్ ట్రాకర్. పోషణ్ ట్రాకర్ అనేది ఏంటంటే ఒక యాప్ రూపంలో ఉన్న డిజిటల్ సాధనం అనమాట. ఈ పోషణ్ ట్రాకర్ పోషకాహార ఫలితాలను పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేయడానికి రూపొందించబడింది అనమాట. కాబట్టి పోషణ్ ట్రాకర్ కూడా ఒక థీమ్గా దీన్ని జరుపుతూ ఉన్నారన్నమాట. మూడవది ఏంటంటే కనుక CMAM, కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూర్ మాల్ న్యూట్రిషన్ లేకపోతే CMAM విధానంపై దృష్టి పెట్టమని చెప్పింది అనమాట. థర్డ్ థీము కమ్యూనిటీ బెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, దీనిపైన దృష్టి పెట్టమని చెప్పేసి ఒక థీమ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ 4వ థీమ్ ఏమిటంటే కనుక బాల్య ఉబకాయాన్ని పరిష్కరించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. చూడండి, చిన్న వయసులోనే బాగా లావు అయిపోతారనమాట. కాబట్టి బాల్య ఉబకాయం అంటాం. ఓకేనా, దాన్ని పరిష్కరించడానికి ఆరోగ్యవంతమైనటువంటి జీవనశైలిని ప్రోత్సహించడమే 4వ థీమ్ అనమాట. ఇలా 4 థీములతో ఈ పోషణ్ పక్వాడా 2025 పనిచేస్తూ ఉందన్నమాట. కాబట్టి 4 గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మొదటి 1000 రోజులపైన దృష్టి పెట్టడం, 2 పోషణ్ ట్రాకరు, 3 వచ్చేసి CMAM, 4 బాల్య ఉవ్వకాయాన్ని పరిష్కరించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. కాబట్టి పోషణ్ పక్వాడా గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకొని చదువుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7, P4 అమలుకు ఆంధ్రప్రదేశ్లో ఎవరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైనది? P4 కార్యక్రమానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఎవరి అధ్యక్షతన అంటే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర స్థాయి కమిటీకి అధ్యక్షత వహిస్తాడు. ఇక ఉపాధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఉంటాడు. ఈ రాష్ట్ర స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయి కమిటీకి ఉపాధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఉండడం జరుగుతుందన్నమాట. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే ఈ కార్యక్రమం 2025 మార్చి 30న ఉగాది రోజున ప్రారంభించబడింది. ఈ నినాదంతో ఇది ప్రారంభించబడింది. ఆ రోజు అంటే కనుక మార్గదర్శకుడు బంగారు కుటుంబం. ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు మార్గదర్శకులుగా, ఎవరైతే ఆ దాతల నుంచి పొందుతారో వాళ్ళు బంగారు కుటుంబంగా పిలుస్తూ ఆ నినాదంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. మొదటి బంగారు కుటుంబం వ్యక్తి ఎవరంటే నరసింహ. మంగళగిరికి చెందినటువంటి నరసింహను మొదటి బంగారు కుటుంబంగా, అదే మంగళగిరికి చెందినటువంటి భవన కార్మికుడు ఇమాన్యువల్ను 2వ బంగారు కుటుంబంగా ప్రకటించారు. మొదటి బంగారు కుటుంబంగా ఎవరిని ప్రకటించారంటే నరసింహ కుటుంబాన్ని, 2వ బంగారు కుటుంబంగా ఎవరిని ప్రకటించారంటే కనుక భవన కార్మికుడైనటువంటి ఇమాన్యుయల్ని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, P4 కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఆ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు దానికి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాబట్టి చాలా గొప్ప కార్యక్రమంగా ఇది ముందుకు తీసుకొని పోవాలనుకుంటున్నారనమాట. లక్షల మందికి ఇక్కడ బంగారు కుటుంబాలు, లక్షల కుటుంబాలకు ఎంతోమందిని దాతలను తీసుకొని వచ్చి వారికి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనమాట. ఓకేనా, నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 8, 2024-2025 మైక్రో ఇరిగేషన్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? చూడండి, 2024-2025 సంవత్సరానికి సంబంధించి మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం,
ఈ మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ సేద్యంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ గుజరాత్, థర్డ్ ఉత్తరప్రదేశ్, 4 కర్ణాటక. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ గుజరాత్, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ కర్ణాటక. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో టాప్లో ఉన్నాయన్నమాట. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4లో ఆంధ్రప్రదేశ్లో 1.17 లక్షల హెక్టార్ల సూక్ష్మ సేద్యం, గుజరాత్లో 1.16 లక్షల హెక్టార్ల సూక్ష్మ సేద్యం, ఉత్తరప్రదేశ్లో 1.2 లక్షల హెక్టార్ల సూక్ష్మ సేద్యం, ఇక కర్ణాటక రాష్ట్రంలో 97,400 హెక్టార్ల సూక్ష్మ సేద్యం. 1.17 లక్షల హెక్టార్లు ఆంధ్రప్రదేశ్, 1.16 లక్షల హెక్టార్లు వచ్చేసి గుజరాత్, 1.2 లక్షల హెక్టార్లు వచ్చేసి ఉత్తరప్రదేశ్, 97,400 హెక్టార్లు వచ్చేసి కర్ణాటక. ఇక భారతదేశంలో జిల్లాలు చూస్తే సూక్ష్మ సేద్యంలో చాలా ముఖ్యంగా ఫస్ట్ టాప్లో ఉన్నటువంటి జిల్లా గుజరాత్లోని ఓకేనా బంటాఖాస్ జిల్లా. గుజరాత్లో బంటాఖాస్ జిల్లా. ఇక ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉంది అనంతపురం. భారతదేశంలో 2వ స్థానంలో అనంతపురం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్లో అనంతపురం ఉంది సూక్ష్మ సేద్యంలో. ఈ అనంతపురంతో పాటు టాప్ 10లో భారతదేశంలో టాప్ 10 డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలే అత్యధికంగా ఉన్నాయన్నమాట. టాప్ 10లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్న జిల్లాలు మనం చూస్తే 1 అనంతపురం, 2 సత్యసాయి జిల్లా, 3 వైఎస్ఆర్ కడప జిల్లా, 4 అన్నమయ్య జిల్లా, 5 చిత్తూరు జిల్లా, 6 ప్రకాశం. టాప్ 10లో ఈ జిల్లాలు ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి 6 జిల్లాలు టాప్ 10లో ఉన్నాయన్నమాట సూక్ష్మ సేద్యంలో. సూక్ష్మ సేద్యం అంటే మనందరికీ తెలుసు కదా, కరువు ప్రాంతాల్లో ఎక్కువగా చిన్న చిన్న నీటి తుంపర్లతో వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్నమాట. డ్రిప్ ఇరిగేషన్ అంటాం. డ్రిప్ ఇరిగేషను, అదేవిధంగా రెయిన్ గన్స్ వాడతారు. ఈ సూక్ష్మ సేద్యంలో భాగంగా వాడేటువంటి పరికరాలు అనమాట. డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా రెయిన్ గన్స్, స్ప్రింక్లర్స్, ఇవన్నీ కూడా వాడతారు. మనం చూస్తూ ఉంటాం అన్నమాట సూక్ష్మ సేద్యంలో. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ కోసం IOCL ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది? ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ కోసం IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు 61,700 కోట్ల రూపాయల పెట్టుబడిని ఒరిస్సాలో 61,700 కోట్ల రూపాయల పెట్టుబడిని ఒరిస్సా రాష్ట్రంలో పెట్టనుందన్నమాట IOCL వారు ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం. చూడండి, పెట్రోకెమికల్స్ అంటే ఏం లేదు, పెట్రోలియం నుంచి శుద్ధి చేయడం ద్వారా, పెట్రోలియంను శుద్ధి చేయడం ద్వారా ఏర్పడేటువంటి కెమికల్స్ అంటే రసాయనాలు. ఇప్పుడు పెట్రోకెమికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిలిన్, ఈథిన్, ఇథిలిన్, బెంజిన్, ఇవన్నీ పెట్రోకెమికల్స్ అనమాట. ఈ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ను మనం చాలా వాటిలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్లో ఉపయోగిస్తారు, అదేవిధంగా ఫర్నిచరు, ఓకేనా, చాలా వాటిలో ఈ పెట్రోకెమికల్స్ను మనం ఉపయోగించడం చూస్తూ ఉంటాం అనమాట. ఎలక్ట్రానిక్స్లో కూడా మనకు దీన్ని ఉపయోగిస్తారనమాట. కాబట్టి ఒరిస్సా రాష్ట్రంలో అత్యంత పెద్ద పెట్టుబడి అనమాట ఇది. 61,700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం. ఎవరంటే IOCL వారు. ఈ విషయాన్ని డైరెక్ట్గా నోట్ చేసుకుంటే సరిపోతుంది మీరు. చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్. ఇటీవల కన్ను మూసిన దాది రతన్ ఏ సంస్థకు అధిపతిగా ఉండెను? ఇటీవల కన్ను మూసిన దాది రతన్ గారు బ్రహ్మకుమారి అనే సంస్థకు అధిపతిగా ఉంటూ ఇప్పుడు చనిపోయారనమాట. 101 సంవత్సరాలు, 101 సంవత్సరాల మహిళ ఈ దాది రతన్ గారు. బ్రహ్మకుమారి సంస్థకు ఓకేనా ఇప్పుడు అధిపతిగా ఉంటూ ఆమె కన్ను మూయడం జరిగిందనమాట. బ్రహ్మకుమారి సంస్థ వచ్చేసి మనకి బ్రహ్మకుమారి సంస్థ కేంద్రం రాజస్థాన్లోని మౌంట్ అబు.
రాజస్థాన్లోని మౌంట్ అబూ అనమాట. బ్రహ్మకుమారి సంస్థ ఫౌండర్ వచ్చేసి మనకి పీతర్సి ప్రజాపిత బ్రహ్మ. పీతర్సి ప్రజాపిత బ్రహ్మ ఈ బ్రహ్మకుమారి సంస్థకి ఓకేనా ప్రారంభించిన వారు అనమాట. బ్రహ్మకుమారి సంస్థను ప్రారంభించిన వారు. ఇది గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప ఆధ్యాత్మిక సంస్థ అనమాట బ్రహ్మకుమారి సంస్థ. రాజస్థాన్లోని మౌంట్ అబూ కేంద్రంగా పనిచేసే సంస్థ. దీనికి అధిపతిగా ఉన్న ఇప్పుడు దాది రతన్ గారు చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి న్యూస్ ఇది. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ఖచ్చితంగా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ క్లాస్ ఫాలో కాండి. అందరూ నోట్బుక్ నోట్ చేసుకోండి. ఓకేనా. ఎవరికైనా ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉంటే 8186006848 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్స్కి కానీ, గ్రూప్స్కి కానీ, ఓకేనా. అదేవిధంగా రైల్వేస్, ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలన్నా మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండొచ్చు టాపిక్ వైజు. మేము టాపిక్ ముందుగానే చెప్తాము. అది మీరు ప్రిపేర్ అయ్యి రాస్తూ పోతే కనుక మీకు సిలబస్ కవర్ అవుతూ వస్తుంది అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి 8186006848.